ఆయన నాయకత్వంతోనే తెలంగాణకు మేలు, పార్టీలో ఎటువంటి గందరగోళము లేనే లేదు, ఆ లేఖ నేను రాసిందే, వ్యక్తిగత ఎజెండా లేదు, ఉన్న పరిస్థితిని చెప్పినా ఇది ఎప్పుడు జరిగేది, లేఖ ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు, లేఖ లీక్ అయిందని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కాంగ్రెస్ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయి, ఆ పార్టీలతో తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, లేఖల కొన్ని అంశాలు రాసిండ్రు ఆమె. లేఖల కొన్ని అంశాలు రాసిన తర్వాత మరి ఆ అంశాలన్నీ పాజిటివిటీ నెగిటివిటీ అని చెప్పేసి కొన్ని అంశాలు రాసిన తర్వాత ఈ లేఖ బయటికి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, ఎటువంటి దురుద్దేశం మనసులో లేకపోతే ఈ లేఖ బయటికి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, అట్నుంచి విడుదల చేసిర్రా ఇట్నుంచి విడుదల చేసిర్రా నాకు తెలియదు అని చెప్పి ఊకుంటే అయిపోవు. కోవట్టులో ఉన్నారు, దయ్యాలు ఉన్నారు, మీరే మంచిగా లేకపోయినాక ఎదుటోనికి సంధించినట్టు కాదా, ఇంటి రహస్యం ఇంట్లో ఉండి లోపల వేసుకోవాల్సిన అంశాలను కూడా బహిరంగంగా చెప్పడం వల్ల ఇప్పుడు పార్టీకి ఒరిగిందేంటి? ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర సక్సెస్ఫుల్ గా వహిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తా ఉన్నది, ఎండగడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇట్లా ఇంటి సమస్యలు, లోపల కోవాటులు ఉన్నారు, ఆ కోవట్టులను తీయాలి బయటికి, లోపల దయ్యాలు ఉన్నారు, కేసీఆర్ చుట్టూ తిరిగేటోళ్ళు దయ్యాలు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడడం వల్ల పార్టీకి ఒరిగిందేమన్నా ఉన్నదా అని చెప్పేసి కొంతమంది మేధావుల ప్రశ్న. సరే, ఎప్పుడు జరిగే ప్రక్రియనే అంటా ఉన్నారు కదా, ఇది ఎట్లా లీక్ అయిందో తెలియదు, ఎవరు లీక్ చేసిరో తెలియదు అని చెప్తే అయిపోతుండే కదా. మళ్ళీ దాన్ని సాగదీసి ఇంకా ప్రతిపక్షాలకు ఎవరైతే గోతికాడు నక్కలెక్క ఎదురు చూస్తా ఉన్నారు, మీరే అన్నారు బీజేపీ కాంగ్రెస్ పండుగలు చేసుకుంటా ఉన్నాయి, సంబరాలు చేసుకుంటా ఉన్నాయి, ఏదో జరిగిందని చెప్పేసి సంకలు గుద్దుకుంటా ఉన్నాయి అని చెప్పేసి మీరే చెప్పిండ్రు కదా. మరి మీరే చెప్పినప్పుడు ఆ లేఖ రాసింది నేనే, ఆ లేఖ బయటికి ఎట్లా వచ్చిందో తెలియదు అని చెప్పేసి దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది, ఇంటెలిజెన్స్ తప్పిదమా లేకపోతే ఎవరు తప్పిదము అనేది తేల్చాల్సిన అవసరం ఉన్నది, చెప్పి ఊకుంటే అయిపోవు, అక్కడికది పులి స్టాప్ పడతా ఉండే. ఈ అంశాలు మాట్లాడితే అయిపోవు కేసీఆర్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి కానీ, రాష్ట్ర జయ హే తెలంగాణ గురించి కానీ కార్యకర్తలకు ఇంకా బలాన్ని చేకూర్చలేకపోయిండ్రని కానీ, లేకపోతే ఒక 5గురునా 6గురునా 2001 నుంచి ఇప్పటిదాకా పార్టీ వెన్నంటే నడిచినోళ్ళతోని ఒకళ్ళ 5గురితోని మాట్లాడిపిస్తే బాగుండు అని చెప్పేసి అందరి మెదళ్ళల్లో ఈ అంశాలు మెదులుతా ఉన్నాయి. కార్యకర్తలకు నేనున్నా, ఎవరు ఎన్ని కుట్రలు చేస్తారో చేసుకొని నేనున్నా, ఎప్పుడు పార్టీ తోడుగా ఉంటుంది, మీరు భయపడద్దు, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి, ఎక్కడికక్కడ నిలదీయండి, మీకు ఏ విధమైన సహాయం అందియాలన్నా నేను అందిస్తా అని చెప్పేసి భరోసా ఇచ్చేది ఉండే కేసీఆర్ అని అందరి మెదళ్లలో ఉన్నది. ఈ అంశాలే ఆమె రాసుకుంటూ వచ్చిండ్రు, మంచిగానే ఉన్నది. ఆ లేఖ బయటికి ఎట్లా విడుదలైంది? ఇప్పుడు కేసీఆర్ నుంచి విడుదలైంది అని చెప్తున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా అంతే థ్రెట్ ఉండొచ్చు కదా, మీ చుట్టూన్నోళ్ళ మీద కూడా నమ్మకము ఉన్నదా మీకు పూర్తిగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. సరే, లేఖ నేను రాసిన, అది ఎట్లా విడుదలైందో తెలియదు, ఇది నేను అది ఎప్పుడు కేసీఆర్ రథోత్సవ సభ అయిపోయినాక రాసిన, ఈ అంశాల మీద మాట్లాడేది ఉండే నాయన అని చెప్పేసి రాసుకుంటూ వచ్చిన, ఇది ఎట్లా రిలీజ్ అయిందో తెలియదు అని చెప్పి ఊకుంటే అయిపో. మే 1 నుంచి సామాజిక తెలంగాణ ఏర్పడలేదు, భౌతిక తెలంగాణ ఏర్పడ్డది కానీ అదొకటి, అందరికీ భూములు ఉన్నోళ్ళకు రైతు బంధు ఇవ్వగలిగినాం కానీ భూమి లేనోళ్ళకి ఏమీ చేయలేకపోయినాం మనం అని చెప్పేసి ఒకటి. సరే, ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. సరే, మీరు అన్ని విషయాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా లేఖలో పొందుపరిచి లేఖలో బయట పెట్టేటోళ్ళే, మరి ఇప్పుడు ఆ లేఖ ఎందుకు బయటకు వచ్చింది, ఎట్లా బయటకు వచ్చింది, ఎవరు బయట పెట్టిండ్రు, ఆ దయ్యాలెవరు, ఆ కోవట్లెవరు, ఇప్పుడు ఆ దయ్యాలెవరు, ఆ కోవట్లెవరు, ఇప్పుడు మీరు పక్కోళ్ళకి సంధించినట్లే కదా ఇక్కడ ఈ మాటలు మాట్లాడి కూర్చొని మాట్లాడనుంటివి. కూర్చొని మాట్లాడలేకపోతే నేను ఎప్పుడు లేఖలే ఇచ్చుకుంటూ వచ్చేది అని చెప్పేసి, మరి ఆ లేఖలు కూడా ఇట్లనే ఇయ్యనుంటిరి, ఆ అంశాలే దాని మీద బయట పెట్టనుంటిరి, అట్లా పెట్టపోతురి ఇట్లా పెట్టపోతురి, ఇప్పుడు మొత్తం మీద వాళ్లకు సంధించినట్టు అయిపోయి. సరే, ఆయన నాయకత్వం కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ కోవట్లు ఉన్నాయి, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారు. కోవట్లు ఎక్కడున్నారు? మీ చుట్టూ ఉన్నారా, ఆయన చుట్టూ ఉన్నారా? దయ్యాలు ఎక్కడున్నారు? మీ చుట్టూ ఉన్నారా, ఆయన చుట్టూ ఉన్నారా? ఇది కేసీఆర్ కవిత తేల్చుకోవాల్సిన అవసరం.
ఉన్నది, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక అట్మాస్ఫియర్, సరే ఇది ఒక పార్టీ లోపాలను ఎత్తి చూపే నాయకత్వం ఎదుగుతా ఉన్నదంటే అది పార్టీకి మంచిది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మరి ఇట్లా బహిరంగంగానే ఎత్తి చూపితేనే కేసీఆర్ స్వీకరిస్తారా? ఆ లేఖ రూపంలో రాసిస్తే స్వీకరించరా కేసీఆర్? దాన్ని పరిగణలోకి తీసుకోరా? ఇప్పుడు చేరాల్సిందే ఒక కేసీఆర్కు చేరేది ఉండే ఈ అంశము, ఒక కేసీఆర్కే చేరేది ఉండే కదా. మరి కేసీఆర్ చేరకుండా మిగతా ప్రతిపక్షాలు అన్నిటికీ చేరినాయి. బీజేపీకి చేరింది, కాంగ్రెస్కి చేరింది. ఎట్లా చేరింది? ఇప్పుడు మీ మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్క అందరూ. రైట్, ఇక్కడ ఆమె మాట్లాడిన ముచ్చట్లు ఒకసారి చూద్దాం. నిన్న అందరూ చూసిండ్రు, మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. ఒకసారి వినండి. జై తెలంగాణ. నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం రావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా దేశం ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతం ఏంటంటే దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. I have written to my father Shri KCR garu feedback which I got from every stature of the leaders from our party and from Telangana people broadly 2 weeks back. I have always written to my father at various stages. Whenever I needed to give him a letter, I always written. This time it got out. I believe it is a handiwork of some of the cohorts in the party, and the party should decide how to deal with them. I am not taking anything negative against KCR garu or the party. To strengthen the party, and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారు చుట్టుకొని దయాలమై వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారు కూర్చొని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సందర్భంలో ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతున్నాను. రెగ్యులర్ గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సాగిస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ ఈ విషయం అంతా తీసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీ బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో టీఆర్ఎస్ పార్టీ ఆలోచన కేసీఆర్ గారు అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది అని ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే టీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వస్తుందని చెప్పి నేను పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోర్టును పక్కకు చెప్పుకుంటే పార్టీ పథకాల చల్లకుంటుంది అనేది నా భావన. రైట్, మొత్తం మీద ఇన్ని అంశాలు మాట్లాడింది ఆమె. లేఖ ఎవరికి ఇచ్చిండ్రు అనేది పాయింట్, లేఖ ఎవరు తీసుకుపోయినరు అనే పాయింట్, లేఖ డైరెక్ట్ కేసీఆర్కు మీరు జేబులో పెట్టిండ్రా చేతికి ఇచ్చిండ్రా అనేది పాయింట్.
కవిత రాసిన లేఖ డైరెక్ట్గా కేసీఆర్కు పోతే ఆయన ఎవరికి ఇయ్యరు, ఎవరు ఆయన లేఖ తీసుకోవడానికి లేదు. మరి కేసీఆర్కి ఇచ్చిందా డైరెక్ట్, లేకపోతే ఎవరితోనైనా మధ్యవర్తులతో పంపిందా? డైరెక్ట్ కేసీఆర్కి పోయి ఇచ్చిందా? మే 1 తర్వాత కేసీఆర్ కలవడానికి ఇష్టపడలేదు కవితను అన్న అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. మరి అది వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? కేసీఆర్ వెన్నంటే ఉండేటోళ్ళు ఎవరు, కేసీఆర్ చుట్టూ ఉండేటోళ్ళు ఎవరు, అసలు దయ్యాలు ఎవరు, కోబాటులు ఎవరు అనేది కవిత చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక ప్రశాంతంగా దాదాపు రజతోత్సవ సభ అయిపోయిన తర్వాత లుకలుకలు సోషల్ మీడియా వేదికగా ఏవో గాసిప్స్, ప్రచారాలు, ఇట్లా అన్నీ నిజంగానే కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు అన్ని ప్రచారం అవుతూ వస్తానే ఉన్నాయి. లేఖ రాసింది నేనే అని క్లారిటీ ఇచ్చింది, అయిపోయింది. కానీ దయ్యాలు, కోబట్టులు అని మాట్లాడే వరకు ఈ అంశానికి ఏవైతే సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తూ ఉన్నాయో, ఏవైతే సోషల్ మీడియాలో ఏమంటారు ప్రచారం జరుగుతూ ఉన్నాయో, ఆ ప్రచారాలకు ఇంకా ఊతమిచ్చినట్లయింది. మరి ఈ అంశాల మీద రేపు ఎవరు ఏమని మాట్లాడతారనేది చూద్దాం.